ఓం శాంతి. ఆత్మీయులందరికీ జీవనరేఖ స్వాగతం, నమస్తే. ఈరోజు కర్మయోగం గురించి తెలుసుకుందాం. చేసే ప్రతి పనిలో భగవంతుని స్మృతి ఇమిడి ఉన్నప్పుడు ఆ కర్మ ద్వారా సంతోషం, సంతృప్తి లభిస్తాయి. ఆనందకరమైన జీవితం కోసం స్వయంగా భగవంతుడే ఏర్పాటు చేసిన గీత శ్రీమద్ భగవద్గీత. శ్రీమత్ అనగా ఉన్నతాతి ఉన్నతమైన పరమాత్ముడు, మత్ అనగా వారి ఇచ్చే సలహా అని అర్థం. కర్మ చేయకుండా ఎవరైనా తప్పించుకోవచ్చు, కానీ చేసేసిన కర్మ ఫలితం నుండి ఎంతటి వారికైనా సరే ఎటువంటి మినహాయింపు ఉండదు. ఈ సృష్టిలో భగవంతుడికి అత్యంత ప్రీతిపాత్రమైనది పావనమైన మనస్సు మాత్రమే. అందుకే శ్రీమద్ భగవద్గీతలో పరమాత్ముడు మన్మనాభవ అనే మహామంత్రాన్ని సర్వులకు ఉపదేశించారు. జీవనోపాధి కోసం ఎవరు ఎటువంటి వృత్తి చేసుకుంటున్నా సరే మనస్సును మాత్రం పరమాత్ముని యందు లగ్నం చేసినప్పుడు అది కర్మయోగం అవుతుంది. భగవంతుని స్మృతి మంచి ఆలోచనలకు, మంచి మాటలకు పునాది వేస్తుంది. అటువంటి పునాదిపై నిర్మించుకునే జీవితం సుఖశాంతి సంతోషాలకు ఆలయం అవుతుంది. సదా ఆనందభవ. ధన్యవాదాలు.